బాత్రూముల్లోకి తొంగి చూస్తున్నారు. వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వస్తువులు లేవు, భోజనం బాగుండటం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. సో అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులు అయితే కనుక నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరో అంటే తెలియని వ్యక్తులు, దుండగులు అయితే కనుక బాత్రూముల దగ్గర అయితే కనుక తొంగి చూస్తున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వీరికి అంటే విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. అంతేకాదు అక్కడ వర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే కనుక ఫుడ్ కానీ వసతులు కానీ ఏం బాగుండడం లేదని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం, రోజు చెప్పుకుంటున్నది ఇదే, మహిళలకు రక్షణ, ఆడపిల్లలకు రక్షణ అని చెప్పుకుంటూ ఉన్నాము. మరి అది ఎక్కడ ఉంది, ఎక్కడ కనిపిస్తుంది? ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇంతకుముందు చూసుకుంటే కనుక అంటే ముఖ్యంగా కాలేజీల విషయాన్ని చూసుకుంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాస్ పెట్టేసి దాదాపు 300 మంది విద్యార్థినులకు సంబంధించి వీడియోలు అయితే కనుక రికార్డ్ అయ్యాయనేసి అప్పుడు అక్కడ విద్యార్థులు ఆందోళన చేశారు. లేదు అది తప్పు అని చెప్పేసి విద్యార్థులు అలా చెప్తున్నారు, కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి ఏదో చెప్పేశారు. కానీ వాస్తవాలను అయితే ఇప్పటికీ బయట పెట్టలేదు. మళ్ళీ చూసుకుంటే తెలంగాణలో మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి అక్కడ కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. సో అది కూడా సో కాలం గడిచే కొద్దీ మర్చిపోతున్నారు అన్నట్టు అవి కూడా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు రీసెంట్గా అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీలో అయితే కనుక మరి ఎవరో తెలియని దుండగులు బాత్రూముల దగ్గర చూస్తున్నారు, తొంగి చూస్తున్నారు. దీనివల్ల భయం వేస్తుందని చెప్పేసి విద్యార్థినులు వైస్ ఛాన్సలర్స్కి చెప్పినా కూడా పట్టించుకోకపోతే మరి ఎక్కడండి రక్షణ? మరి వీటిపైన అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటారు, అధికారులు ఉంటారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇలాంటివన్నీ పట్టించుకోకుండా అంతమంది విద్యార్థినులు ఎవరు ఊరుకునే బయటకు వచ్చి అయితే కనుక చెప్పుకోరు కదా. అక్కడ సమస్య ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. మరి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోరా? అలా వదిలేస్తారా? ఇంకెందుకు ప్రభుత్వం ఉండేది? ఏవి పట్టించుకోకుండా ఇప్పుడు సమస్యలు ఉంటాయి, ఏకకాలంలో అన్నిటినీ తీర్చలేరు, అది అందరికీ తెలిసిందే. కానీ మామూలుగా ఉండే సమస్యలు వేరు, ఇలాంటి సమస్యలు వేరు. ఇది విద్యార్థులకి సంబంధించిన సమస్య, అంటే ముఖ్యంగా వారి సేఫ్టీకి సంబంధించిన సమస్య. మరి ఇలాంటి వాటిపైన కాలయాపన కానీ జాప్యం చేయడం కానీ అసలు ఏమాత్రం తగదు. విద్యార్థుల్లో అంతగా ఆందోళన చేస్తున్నారు నిన్నటి నుంచి అంటే వీసీ కూడా పట్టించుకోవట్లేదంటే న్యూస్ పేపర్స్లో ఛానల్స్లో వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఎవరు స్పందించకపోవడం ఏంటి? దీనిపైన స్పందించి ఏదో ఒకటైతే కనుక చెప్పాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో వారికే తెలియాలి. దీనిపైన విద్యార్థి సంఘాలు అయితే కనుక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే చర్చించుకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అక్కడ ఏం జరుగుతోంది అన్న దానిపైన మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం.